ముడిపడే ఉన్నాయి, కానీ ఇవి తాత్కాలికమైన ముడి అన్నమాట. ఇది ప్రపంచం కోసం ముడేసుకొనే మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మరి పూర్వకాలంలో కూడా మనకు ఈ ముళ్ళు దిగాలంటే, అంటే మనకు ఆత్మజ్ఞానం కలగాలంటే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఏమి, ఆ విధంగానే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మనకు తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు సంసారంలో ఉన్న మనం రోజుకు 1 గంట పక్కకు తీయాలి. ఎంత? 1 గంట. ఇక 24 గంటలు మీరు ఏమన్నా చేయండి, ఇక వ్యాపారమో ఉద్యోగమో సంసారమో సన్యాసమో ఏదో చేయాలి. 1 గంట అన్నీ వదిలిపెట్టి సన్యస్య శ్రవణం కుర్యాత్. మీకు దగ్గర ఏ గురువు ఉంటే ఆ గురువు దగ్గరికి పోయి శ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినాలా. దేని గురించి వినాలా? ఆత్మ జ్ఞానం కాదు. నేనెవరో నాకు తెలుస్తలేదు, నేను శరీరం అని అనిపిస్తుంది తప్ప నేను ఆత్మను అని మీకు అనిపిస్తుందా? ఏం మాట్లాడతలేరు. అనిపిస్తుందా? అనిపిస్తలేదు. మరి అట్లా ఎందుకు అనిపిస్తలేదు? మనం ఆత్మ అయినా కానీ నేను ఆత్మని అనిపిస్తలేదు కదా. ఒక ఆయన అయితే గాడికి పోయిన టేకుమట్ల దగ్గర ఒక ఆయన ఏదో గుడి కట్టిండు. సాకర్లో ఆయన పాపం, ఆయన పెద్దదే గుడి కట్టిండు. ఒక ఆయన శిగం వచ్చింది. నేను లావలింగేశ్వర స్వామిని, నేను రామలింగేశ్వర స్వామిని ఒకటే అరుస్తున్నాడు. నేను రామలింగేశ్వర స్వామిని అంటాడు. అది కాదయ్యా, నువ్వు సాకలి వెళ్ళేవు కదంటే నేను రామలింగేశ్వర స్వామిని. ఎంతసేపు అంటాడు అట్లా? ఆ నెత్తిలో గ్రహం కూస్తున్నది కదా, ఆ గ్రహం ఉన్నంతసేపు అంటాడు. గ్రహం పోతే ఏమంటాడు? మరి గ్రహం సత్యమా వెళ్ళే సత్యమా? అట్లా మనకు కూడా ఈ శరీరం అనే గ్రహం పట్టుకున్నది, మనస్సు అనే గ్రహం పట్టుకున్నది. ఎన్ని గ్రహాలు పట్టినాయి? 2. అజ్ఞానం అనే గ్రహం ఒకటి పట్టింది. ఎన్ని గ్రహాలు అయినాయి? 1 గ్రహానికే గట్లుంటే 3 గ్రహాలు పట్టుకున్నాయి. మన పరిస్థితి అట్లా ఉందన్నమాట. కాబట్టి ఈ గ్రహం వదలాలంటే అది వదులుతుందా? అప్పుడు నన్ను పిలిస్తే నేను పోయి ఏదో ఇట్లా మంత్రం చెప్పి ఇట్లా బొట్టు పెట్టినా, టపిక్కిన పడిపోయి ఇక మళ్ళీ జీవితంలో రాలేదంట, నాకు ఏ గ్రహం రాలేదంట. అట్లా బొట్టు పెడితే పోయింది, అది గోవిందా. ఆ బొట్లే ఉందో తెలియదు, మరి అర్థమైందా? ఆ విధంగానే మరి ఈ గ్రహాన్ని కూడా వదిలేయాలంటే మనం రోజుకు 1 గంట సేపు సన్యాసం తీసుకోవాలి. రోజు 1 గంట సేపు సన్యాసం తీసుకోవాలా. ఆ తర్వాత మనకు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే 4 ఉన్నాయి. ఏమి? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని 4 ఉన్నాయి. అయితే మనకు ఇప్పుడు చిన్న సంతానానికి సంతానం కలిగితే గృహస్థం అయిపోతుంది. చిన్న సంతానానికి సంతానం కలిగితే గృహస్థం అయిపోతుంది అన్నమాట. అప్పుడు వానప్రస్థం తీసుకోవాలి. వానప్రస్థము అంటే ఏంటంటే వనంలోకి వెళ్ళిపోతే వానప్రస్థం అంటారు. వనం అంటే అరణ్యం, వనంలో వెళ్ళిపోతే వానప్రస్థం అంటారు అనమాట. ఇప్పుడు వనాలే లేవు, వెళ్ళిపోయేది ఎక్కడ? అందుకనే ఇంట్లోనే ఒక రూమ్ కట్టుకొని మీకు పొలం ఉంటే పొలంలోనే ఒక రూమ్ కట్టుకొని ఇక ఆ తాళం చేతులు ఏమేమి ఉన్నాయో పిల్లలకు వదిలిపెట్టేసి ఇక మనం సేవ చేస్తే మనవళ్ళకు కూడా చేయించుకుంటారు. ఉండంగా ఎందుకు చేయించుకోరాళ్ళు? కానీ వాళ్ళది అట్లా వదిలిపెట్టేసి మనం వానప్రస్థ జీవితంలో కొంచెం సమయాన్ని కేటాయించేసి గురువు దగ్గరికి పోయేసి నేనెవరో మనం తెలుసుకోవాలి. ఎవరి జ్ఞానం కాదు, మన జ్ఞానమే అన్నమాట. మనం ఎవరమో మన జ్ఞానమే అన్నమాట. మన జ్ఞానం ఎందుకోసం అంటే మరి సంసారం నాయమాత్మ బలహీనేన లభ్య నమేదయా నా బహునా శృతేన యమే వైష వృణుతే తేన లభ్య. దానికి యోగ్యత కావాలి. దానికి ఏం కావాలా? యోగ్యత. సంసారంలో ఉంటే ఆ యోగ్యత అనేది కుదరదు అన్నమాట. ఇంకా సచ్చిందాక సంసారం చేయడం బాగుండదయ్యా, చేసిన కాడికి చేసినవు. ఇక నరసింహారెడ్డి ఉన్నాడు, వానప్రస్థం తీసుకోవాలంటే పారిపోతాడు. ఇంటి దగ్గర కావాలి కాస్తాడు ఆయన, అడగరు అది ఈయనే ఉన్నాడు అని. ఏమి లేదు, భార్య కూడా చచ్చిపోయాడు, అన్నీ పోయినాయి. వానప్రస్థం తీసుకోవాలంటే పారిపోతారు అనమాట. ఒక్కడైనా వండుకొని తింటాడు, కానీ వానప్రస్థం తీసుకోడు, సన్యాసం తీసుకోడు. కర్మ, దాన్ని ఏమంటారు? కర్మ అంటారు అన్నమాట. ఎందుకంటే ఆయన అంటే ఏమనుకోడు కాబట్టి అంటారు. అటువంటి చాలామంది ఉన్నారు ఈడ.
అట్లా అనమాట. ఈ విధంగా మనం వానప్రస్థాశ్రమం తీసుకొని గురువు దగ్గర ఉండి మరి ఈ శరీరం మనం ఎట్లా కాదు, ప్రాణం మనం ఎట్లా కాదు, మనస్సు మనం ఎట్లా కాదు, బుద్ధి మనం ఎట్లా కాదు, ప్రపంచంలో ఉన్న ఆనందం ఎట్లా కాదు, నేను ఆత్మను ఎట్లయినా అని ఆత్మస్వరూపాన్ని ఇది అవగాహన చేసుకోవాలా. ఇది పైసలు పెడితే వచ్చేది కాదు. ఈ అవగాహన చేసుకోవాలంటే దానికి యోగ్యత ఉండాలి. ఏముండాలా? యోగ్యత ఏంటంటే మనస్సు పవిత్రత పేరే యోగ్యత అంటారు. మనస్సు పవిత్రత పేరు. మనస్సులో 3 దోషాలు ఉంటాయి. ఒకటి మలము, ఒకటి విక్షేపము, ఇంకొకటి ఆవరణం. ఈ మల దోషం అంటే ఏంటంటే ఇప్పుడు నీకు భార్య ఉందనుకో, ఆ భార్య పేరే మలం. నీకు భర్త ఉందనుకో, భర్త పేరే మలం. మీకు పిల్లలు ఉన్నారనుకో, పిల్లల పేరే మలం. నీకు ఉద్యోగము వ్యాపారం ఉందనుకో, దాని పేరే మలం. నువ్వు ఇల్లు ఉందనుకో, దీని పేరే మలం. ఈ సంసారం మెడకేసుకొని మనము సన్యాసం చేయాలంటే చెయ్యం. కాబట్టి ఈ మలాన్ని వదిలించుకోవాలా, ఈ సంసార మలాన్ని వదిలించుకోవాలా, లేకపోతే అదన్నా వదిలి పోవాలా. ఇప్పుడు దోసకాయ ఉందనుకో, ఆ దోసకాయ ఆ పచ్చి మీద ఉన్నప్పుడు తెంపితే తొడి మీద ఎగదు, తీగి తెగుతుంది కానీ తొడిమే తెగదు. బాగా పండింది అనుకో, అదేమవుతుంది? ఊడిపోతుంది అనమాట. ఆ విధంగానే మన సంసారం కూడా పండాల. ఏదో పెళ్లి చేసుకున్నావు, పిల్లలు అయినరు, పిల్లలు ఏదో కష్టపడి పోషించినవు, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సెట్ అయిపోతే తెగినా కానీ వీళ్ళు మూడేసుకుంటారు పాడగాను. అది తెగిపోయినా మూడేసుకొని దాన్ని తిరుగుతున్నారు అనమాట. తిరగొద్దని చెప్తున్నారు. తెగిపోయిన తర్వాత తెగిపోయింది కదా, ఇంత ప్రశాంతంగా గురువు దగ్గరికి వచ్చేసి శ్రవణము, మరణము, నిధిధ్యాసనము చేసుకోవాలా అని చెప్పున్నారనమాట. ఇది విక్షేపం అంటారు. దీన్ని ఏమంటారు? సంసారం చేసి అలవాటు అయిపోయి కొడుకులను వదిలిపెట్టలేకపోవడము, బిడ్డలను వదిలిపెట్టకపోవడము, ఇల్లులను వదిలిపెట్టలేకపోవడము, మనవరాలను దీన్ని ఏమంటారంటే విక్షేపం అంటారు అనమాట. ఈ విక్షేప దోషాన్ని తొలగించుకోవాలడానికే వానప్రస్థం పెట్టిండ్రు. దీనికి వానప్రస్థం పెట్టిండ్రు. ఇప్పుడు ఆశ్రమాలు తగ్గిపోయినాయి, సన్యాసులు కూడా తగ్గిపోయినరు. ఎన్నో ఒకరు ఇద్దరు పలసన ఉన్నారు. సరే, నీకు ఏదైనా ఉపనిషత్తు ఉంటే నువ్వన్నా ఇంట్లో కూర్చొని ఉపనిషత్తులు చదువుకో. టీవీలలో కూడా ఉపనిషత్తులు చెప్తుండ్రు, టీవీలలో లేను. లేకపోతే మన ఛానల్ ఉంది కదా, పరిశుద్ధ ఆనందాన్ని కొడుతుంది ఛానల్. దాంట్లో కూడా బృహదారణ్యక ఉపనిషత్తు వాటిపైన ప్రవచనాలు వస్తుంటాయి, ఈనండి. ఇక నీకు చేతన అయితే ఒకవేళ అయింది అనుకో, నా మంచి గురువులు కూడా చాన్కర్ పానీకో జాన్కర్ గురువుకో అన్నాడు. అంటే ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు, వానకాలం నీళ్ళు తాగితే ఏమవుతుంది? ఆ నీళ్ళు మంచివి అయితే పర్వాలే, దాంట్లో ఏదైనా ఉంటే ఏమవుతుంది? మోషన్లు బేదులు పెట్టుకొని ఎక్కడ పోతావు? బెడ్ మీద పడుకుంటావు అనమాట. ఆ విధంగానే గురువులు జేబులుగా తెరిచి గురువుల దగ్గరికి పోవద్దు. వాళ్ళు బయట మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. అందరు అట్లా ఉంటారని నేను అన్నారు, కానీ పరీక్ష చేసి తీసుకోవాలని చెప్పారు అనమాట. ఆ విధంగానే సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పిండు అనమాట. పాతకాలంలో ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న కథ. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు, ఆయనకి 2 భార్యలు, ఒక ఆయన మైత్రేయి, ఒక ఆమె కాత్యాయని. ఈయన సంసారం అయిపోయింది, మనవడికి అంటే మనవడు పుట్టింటే అయిపోయింది. పెట్టిన తర్వాత ఇంకా ఆడోళ్ళు అడవికి పోలేరు కదా. ఈయన అన్నాడమ్మా, నేను సన్యాసం తీసుకోవాలనుకున్నా, నేను వెళ్ళిపోతా. ఏదైనా ఆస్తి ఉంటే రేపు మళ్ళా 2 భార్యల మధ్యలో గొడవ రావద్దు, పనిచేసి వెళ్ళిపోతా అంటే చిన్న భార్య ఏమనలేదు, పెద్ద భార్య మాత్రం అన్నది. మరి ఇంట్లో లేనిది అడవిలో ఏమున్నదని అడిగింది. అంటే ఆ అడవిలో ఆత్మజ్ఞానం ఉంటుందని చెప్పింది అన్నమాట. ఆత్మజ్ఞానం. మరి నువ్వు ఒక్కడివే ఆత్మజ్ఞానం పొందుతావా? మరి ఆత్మజ్ఞానం నాకేదో నేర్పు. నువ్వు అడవిలో కూర్చో, ఆత్మలో ఉండు, నేను ఇంట్లో కూర్చొని ఆత్మలో ఉంటా అని చెప్పింది. సరే, ఇట్లాంటి మాటలు ఎవరు అడగరు, చాలా మంచి మాటలు అడిగినారు అని ఆయన చెప్తారనమాట. ఈ సంసారం అంటే ఏందో తెలుసా అని సంసారం కథ చెప్పిండు. అంటే ఈ సంసారం అంటే ఏంటంటే అరే పత్యుక్కామాయ పతిప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. పతి అంటే ఎవరిని అంటారు? పతి అని భర్త అంటారు. ఇప్పుడు భర్తను భార్య ప్రేమిస్తుందంట, అవునా? ఎందుకోసం ప్రేమిస్తుంది? భర్త నువ్వు బాగుండు, నువ్వు ఆరోగ్యం బాగుండనని కాదంటాం. భర్త బాగుంటే నేను బాగుంటాను. భర్త బాగుంటే 4 రూపాయలు సంపాదించుకొస్తారు, మేము మా పిల్లలు బాగుంటామని
తన స్వార్థం కోసము భర్తని నన్నేమో నానే రమ్మ, నేను మంత్రం చదివి చెప్తున్నా నేను. అర్థమైందా? నవా అరే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ, తన కోసము తన సుఖం కోసము భర్తను ప్రేమిస్తుందంట. నవా అరే జాయాయా కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. మరి ఈ భర్తలు భార్యలు ఎందుకు ప్రేమిస్తారంటే ఆమె మంచిగా ఉంటే నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకుంటామని, టైంకి అన్న పెడుతుంది, గుడ్డలు ఉతుకుతుంది, రాగానే అన్నీ చేసి పెడుతుంది. ఆమె లేకపోతే సంసారం నడుస్తుందా? ఈ స్వార్థం ఇది అనమాట. వీడు కూడా భార్య కోసం భార్య, పిల్లల కోసం పిల్లల కోసం, వీడి కోసం అంట. నవా అరే జాయాయా కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు. నవా అరే పుత్రాణం కామాయ పుత్రా ప్రియా భవంతి, భార్యాభర్తలు కలిసి పిల్లల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత కొంచెం మరి అన్నం వండి పెట్టే వాళ్ళు ఉండాలా, డాక్టర్ దగ్గర తీసుకుపోయే వాళ్ళు ఉండాలా, మందులు ఇచ్చి పిచ్చి వాళ్ళు ఉండాలా, కాలు చేతులు వచ్చే వాళ్ళు ఉండాలా. మరి ఎవరు ముసల్తానని ఎవరు చేస్తారు? అందుకనే వీళ్ళ స్వార్థం కోసం పిల్లలను ప్రేమిస్తారంట, పిల్లల కోసం పిల్లల్ని కాదంట. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. డబ్బు సంపాదిస్తారు. డబ్బు ఎందుకు సంపాదిస్తారు? అరే డబ్బు ఉంటే మనకు శుభ్రంగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, పిల్లల మంచిగా చదివించుకోవచ్చు. వాళ్ళ డబ్బు ఉంటే సుఖంగా ఉంటాయి కదా. తన సుఖం కోసం డబ్బును ప్రేమిస్తారంట. నవా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మప్రియో భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మప్రియో భవతి. నువ్వు ఎవరా అంటే నేను బ్రాహ్మణున్నాయా అంటాడు. అంత గట్టిగా ఎందుకు అంటున్నావా అంటే అరే బ్రాహ్మణున్నాయా నేను అంటాడు. నీ బ్రాహ్మణత్వాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావంటే నువ్వు బ్రాహ్మణుడుగా ఉంటే బ్రాహ్మణుడితో నీకు బతుకు నడుస్తుంది, బ్రాహ్మణుడితో నీకు గౌరవం నడుస్తుంది. ఆ బ్రాహ్మణుడు అంటే నీకు పెళ్ళిళ్ళు పేరంటాలని నడుస్తున్నాయి. నీ కోసం నీ సుఖం కోసం బ్రాహ్మణత్వాన్ని ప్రేమిస్తున్నావు, నీ సుఖం కోసం క్షత్రియాన్ని ప్రేమిస్తున్నావు, నీ సుఖం కోసం వైశ్యులను ప్రేమిస్తున్నావు. నేను వైశ్యునే అని చెప్పు, నేను వైశ్యుని అంటాడు అనమాట. నేను పద్మశాలనే అంటాడు అనమాట. ఎందుకంటే ఆ కులంలో ఉంటే నీకు ఆ గౌరవం ఉంది, ఆ కులంలో ఉంటే నీకు బతుకుంది. ఎందుకంటే ఆ కులంలో ఉంటేనే కదా నీకు ఆ కుల సంబంధమైనవి అన్నీ వచ్చేటివి. ఆ కులాన్ని ప్రేమించేది కూడా తన కోసమేట. నవా అరే వేదానాం కామాయ వేద అప్రియా భవంతి ఆత్మనస్తు. వేదాన్ని ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారంటే ఆ వేదం వల్ల మనకు కొన్ని ఎట్లా యజ్ఞం చేయాలా, ఎట్లా దానం చేయాలా, ఎట్లా తపస్సు చేయాలా, ఇవన్నీ దానివల్ల మనకు నేర్చుకుంటాం కాబట్టి దాన్ని ప్రేమిస్తాం. మనం భగవద్గీతను ప్రేమిస్తాం. ఎందుకోసం ప్రేమిస్తాం? దాంట్లో కర్మ ఎట్లా చేయాలా, భక్తి ఎట్లా చేయాలా, జ్ఞానం అంటే ఏంది దాంట్లో ఉన్నాయి కాబట్టి మనకు దానివల్ల లాభం ఉంది కాబట్టి దానివల్ల మనం ప్రేమిస్తున్నాం అన్నమాట. నవా అరే లోకానాం కామాయ లోకాప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ లోకాప్రియా భవంతి. నాకు ఈ భూలోకం అంటే ఇష్టము, స్వర్గలోకం అంటే ఇష్టము, బ్రహ్మలోకం అంటే ఇష్టము, ఇంకా అన్ని లోకాలను ప్రేమిస్తారు కదా. ఎందుకోసం అంటే ఆ లోకంలో ఉంటే తనకు ఆనందం ఉంటుంది కాబట్టి. చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోతే ఓయమ్మ, ఇప్పుడు మానవ లోకంలో అయితే తల్లి గర్భంలో పుట్టాలి కదా, దేవలోకంలో పోతే పుడతారా? మరి శరీరం ఎట్లా వస్తుంది? రెడీమేడ్ శరీరాలు ఉంటాయి, రెడీమేడ్ శరీరాలు. మనం పుణ్యం తూకం వేస్తారు, ఆ తూకానికి సరిపడే శరీరం ఉంటుంది దేవలోకంలో. ఆ శరీరంలో వేసి టైమర్ పెడతారు, మళ్ళీ టైమర్ పెట్టి బోల్ట్ ఫిట్ చేస్తారు. ఆ టైం అయిపోగానే బోల్ట్ అది ఊడిపోతుంది, బయటకు వస్తారు అయ్యగారు మళ్ళీ. అది ప్రాబ్లం అన్నమాట. ఆ పై లోకాలలో ఎక్కడ పుట్టేదంటూ ఉండదు అనమాట. అందుకనే ఇక పుట్టడం పెరగడం ఇదంతా కష్టంగా ఉంటుంది కదా. దేవలోకాలు అయితే బాగుంటుంది కాబట్టి దేవలోకాన్ని పోవాలంటే యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా. అది దేనికోసం అంటే నీ ఆత్మసుఖం కోసం. ఇక దేవానాం కామాయ దేవ అప్రియా భవంతి ఆత్మనస్తు. దేవతలను పూజ చేస్తారు. దేవతలు ఎందుకు పూజ చేస్తారు చెప్పండి? ఓ వెంకటేశ్వర స్వామి నువ్వు బాగుండు, నీ భార్య బాగుండని, నీ పిల్లలు బాగుండని, నీ వ్యాపారం బాగుండని, నీ ఉద్యోగం బాగుండని ఏం చేస్తాం మనం? ఏదైనా గుడికి పోతాం కదా, అయ్యవారు సంకల్పం చెప్తారు కదా. సంకల్పం చెప్పినప్పుడు ఎవరు గోత్రం చెప్తారు? నీ గోత్రం చెప్తారు, వాళ్ళ గోత్రం చెప్తారా? మీ గోత్రం అనమాట. మీ గొడవలు మాకొద్దు, మీ భార్యకు భర్తలు ఏం పంచాయతీ పెట్టుకుంటారో మాకు అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, మీరు పండుకుంటున్నారో ఉపవాసం ఉంటున్నారో మాకు తెలియలేదు. నాకు మాత్రము ఉన్న డబ్బు చాలదు, డబ్బు తెచ్చిపెట్టు. కరక ఉన్న బంగారం చాలదు, బంగారం తెచ్చిపెట్టు. వస్తువులు, ఇంట్లో వస్తువులు చాలవు, వస్తువులు తెచ్చిపెట్టు. వాహన కొంచెం మంచి ఉన్నాయి, కారు ఉంది కానీ కొంచెం మంచి కారు కావాలా. అర్థమైందా? ఇక నారాయణ ఎన్ని కోరికలు. మరి దేవుడు బాగుండాలని దేవుడు పూజ చేస్తారా? ఆత్మనస్తు కామాయ దేవాప్రియా భవంతి.
భూతానాం కామాయ. ఇప్పుడు పిల్లిని పెంచుకుంటాం మనం, ఓ కుక్కను పెంచుకుంటాం. పిల్లి బాగుండాలనే కుక్కర్ బాగుండాలనే, ఆ పిల్లి ఎలకలు కావాలి కాస్తుందని, కుక్క ఏమో మనుషులకు కావాలి కాస్తుందని. నువ్వు దేన్ని ప్రేమించినా, ఒక ఆవును ప్రేమిస్తే పుణ్యం వస్తుందనో, లేకపోతే ఆవును పాలిస్తుందనో, బర్రెని ఇక దేన్ని ప్రేమించినా కానీ ఆత్మనస్తు కామాయ నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నువ్వు ప్రపంచంలో పుట్టినప్పటి నుండి సచ్చిందాకా ఎవరు ప్రేమించినా తన కోసమేనంట. ఎవరి కోసము? తన కోసం. తానంటే నేను అనండి, నేను అనండి. కొంతమంది అంటారు, కొంతమంది అంటారు నేను. ఈ నేనంటే ఏంది? తాను అన్నా నేను అన్నా ఆత్మ అన్నా ఒకటే. తాను అన్నా నేను అన్నా ఆత్మ అన్న ఒకటే. తాను అని నేనంట, నేను అని మీరంటారు. ఆత్మ అన్న ఒకటి, పర్యాయ పదాలు కానీ వస్తు భేదం లేదన్నమాట. మరి నేను చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు శరీరాన్ని ప్రేమించినా నీకోసమే ప్రేమిస్తున్నావు, మనస్సును ప్రేమించినా నీకోసమే ప్రేమిస్తున్నావు. నీ కాళ్ళను, చేతులను, కండ్లను, ముక్కును, నోరును ఏది రిపేర్ వచ్చినా డాక్టర్ దగ్గర పోతావా పోవా? ఎందుకంటే నీకోసం అన్నమాట. నీకు కావాలి అని నీకోసం నేను సేవ చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు ప్రపంచంలో దేన్ని ప్రేమించినా నీకోసం ప్రేమిస్తున్నావు కదా ఓ మైత్రేయి. నువ్వంటే ఏందో నీకు తెలుసా? నువ్వంటేదో అది ఆత్మ అంటారు. దాన్ని ఆత్మ అంటే ఏదో తెలుసా? ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనావా అరే దర్శనైన శ్రవణైన మత్య విజ్ఞానేన ఇదగం సర్వం విదితం. ఏదైతే నీ కోసమైతే ఇంత ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వెవరో నీకు తెలియకపోతే ఎట్లయ్యా? శరీర జ్ఞానం పశువు కూడా ఉంటుంది, మనస్సు జ్ఞానం పశువు కూడా ఉంటుంది. ఈ శరీర జ్ఞానం, మనస్సు జ్ఞానం మొత్తం 14 లోకాలు అన్నిటికీ ఉంటుంది. కానీ దేనికోసమైతే ఈ శరీరము, మనస్సు, ప్రపంచం పనిచేస్తున్నదో ఆ ఆత్మ నువ్వు తెలుసుకోవాలా. అది ఒక మనిషికి మాత్రమే అర్హతుంది, మనిషికి మాత్రమే అర్హతుంది. దానికి కావలసింది ఏంది? సమయం కావాలి. నువ్వు సంసారం కోసం సమయం ఏంది? సంసారం అవుతుందా? ఓ దోశ పోవాలంటే పావు గంట టైం ఇవ్వాలా. ఓ ఇడ్లీ పోయాలంటే పోయామో ఇడ్లీ నానబెట్టాలా, దాన్ని రుబ్బాలా, కలపాలా, మళ్ళీ పొలువ పెట్టాలా, మళ్ళీ పొయ్యి మీద ఈ కడుపులేస్తే ఇడ్లీ అరగంట సేపటికి అరిగిపోతుంది. అది ఈ అరగంట సేపటికి ఇడ్లీకి 2 రోజులు కష్టపడతావే నువ్వు. మరి ఆత్మజ్ఞానం కోసం మరి దానికి సమయం ఇవ్వాలా ఇవ్వద్దా? గుడ్డలు ఉతకాలంటే సమయమా, స్నానం చేయించాలంటే సమయమా, అన్నం తినాలన్నా సమయమా, అన్నం అరిగించుకోవాలన్నా సమయం ఇవ్వాలా, ఉద్యోగం చేయాలన్నా సమయము, వ్యాపారం చేయాలన్నా సమయము. ఇక నువ్వు సమయం ఏంది? సంసారం నడుస్తుందా? మరి ఆ విధంగానే మరి ఏ సమయం ఇయ్యంది నీకు ఏది నడుస్తలేదు కదా. మరి ఆత్మజ్ఞానానికి కూడా సమయం ఇవ్వాలా ఇవ్వద్దా? అందుకనే ఆత్మజ్ఞానానికి సమయం ఏది? పెళ్లి చేసుకోకముందన్నా బాగుంటుంది, పెళ్ళి పూర్తి అయిన తర్వాతనైనా బాగుంటుంది అన్నమాట. పెళ్ళి పూర్తి అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఇక్కడ పెళ్ళి పూర్తి అంటే మనవడు ఇంకా మనవడు అయిపోయింది అనుకో. ఇక మనవడు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తలేరు. ఏమయ్యా మేము లేదా ఎత్తకపోతాను అయింది నేను అంత మనవాళ్ళు అయిపోలేము రైడా. మీకోసమే అన్నమాట. ఇప్పుడు మనం సమయం ఇవ్వాలి దీనికి. అయిపోయింది, మీకు సంసారం బాధ్యత అయిపోయింది. గురువు దగ్గరికి రండి, గురువు దగ్గర కొంచెం సమయం ఇవ్వండి. కొంచెం సమయం రోజుకొక గంట ఇంటే చాలు. ఇప్పుడు మనం అన్నం తినేది ఎంతసేపు చెప్పండి? 10 నిమిషాలు తింటావా? 10 నిమిషాలు కాకపోతే పావు గంట అనుకో, అంతకంటే ఎక్కువ తింటావా? ఈ పావు గంట తినే అన్నము అరిగించుకోవడానికి పావు గంటలు అరుగుద్దా? ఎన్ని గంటలు కావాలా? 6 గంటలు పడుతుంది. ఇది కూడా అంతే. నువ్వు శ్రవణం గురువు దగ్గర 1 గంట విన్నామనుకో, అన్నం అయితే 6 గంటలకు అరుగుతుంది, కానీ ఇది 12 గంటలు పడుతుంది. దీనికి ఎంత? గురువుగారు చెప్పింది అర్థం కావాలంటే ఎంత పడుతుంది? 12 గంటలకు కూడా అర్థమవుతుందో కాదో నేను అందాదే పడదు. అది కూడా అర్థమైందా? ఆ విధంగానే
ఒక గంట మంచి గురువు దగ్గరికి పోయేసి ఈశకేన కట ప్రశ్న ముండమాండుక్య తైతిరి ఐతిరేంచే ఛాందోగ్యం బృహదారణ్యకం తథా ఉపనిషత్తులు వినాలా. ఏ వినాలా? ఉపనిషత్తులు మాత్రమే వినాలా. ఏ వినకూడదు అన్నమాట, మిగతాది ఏ వినకూడదు. ఏ తిన్నా దానివల్ల నీకు స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం కలగడానికి అవకాశము లేదు. ఆ ఉపనిషత్తులు కూడా ఎవరి ద్వారా వినాలా? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే ఉపనిషత్తులు చాలా సమగ్రంగా అధ్యయనమైన వాడు. కొంచెం అర్థమై కొంచెం అర్థం కాకపోతే కూడా ఆయనకి సరి అయినటువంటి జ్ఞానాన్ని బోధించడానికి అవకాశము లేదు. ఆయనకే అర్థం కాకపోయా నీకేం చెప్తారు చెప్పండి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఊరికే పుస్తకాలు చదివి ఈ పక్క చదవడం ఆ పక్క ఒలకపోయడం, ఈ పక్క చదవడం ఆ పక్క ఒలకపోయడం అంటే అది అట్లా కాదు. చదివి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మాకు కూడా కొంతమంది గురువులు ఉన్నారు కానీ బ్రహ్మాండంగా శబ్దజ్ఞానము ఏది యోగ సూత్రాలు కానీ, సాంఖ్య సూత్రాలు కానీ, న్యాయ సూత్రాలు కానీ, వైశేషిక సూత్రాలు కానీ, వేదాంత సూత్రాలు కానీ, ఏ సూత్రాలు అయినా కానీ ఎంత బాగా చెప్తారంటే అబ్బా మాకైతే సమాధి కలిగేది ఒక్కొక్కసారి, అంత బాగా చెప్పేది. కానీ వాళ్ళు చాలా వరకు ఎవరు సన్యాసం తీసుకోలేదు. చాలా వరకు ఎవరు సన్యాసం. శబ్దజ్ఞానం ఉంది కానీ వస్తు జ్ఞానము లేదు. వస్తు జ్ఞానం అంటే స్వరూపస్థితి కలగాలి కదా. ఆ సంసారం వదిలితేనే కలుగుతుంది. సంసారంలో ఉంటే కలగడానికి అవకాశము లేదు. లేకపోతే వేదం శాస్త్రాన్ని సన్యాసం ఎందుకు విధిస్తుంది? సన్యాసం తప్పకుండా అవసరం కదా. సన్యాసం తప్పకుండా తీసుకోవాలన్నమాట దానికి. లేకపోతే 2 పడవల పాము లెక్క అవుతుంది అన్నమాట అది. ఇటు కాకుండా దోబికా గుత్తా నా గరక నా ఘాట్కా అన్నట్టు ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా అయిపోతుంది అన్నమాట. అందుకనే బ్రహ్మనిష్టం ఆ ఉపనిషత్తుల్లో చెప్పింది. ఆ గురువుగారు అహం బ్రహ్మాస్మి అని స్వరూప జ్ఞానం కలిగినవాడు ఉండాలా. స్వరూప జ్ఞానం కలిగినవాడు ఉండాలా. ఇవి 2 గురువుని దొరికించుకో. ఆయన నీ అట్లాంటి గురువు నీ దగ్గర పైసలు అయితే అడగడు. నీ దగ్గర కొంచెం బియ్యం బస్తాలు లేక ఏ రాదా, ఒడ్ల బస్తాలు ఉన్నాయి ఏ కదా, మేము ఆశ్రమం కట్టిస్తున్నాం అట్లా అడిగేవాడు గురువే కాడు. నాకు తెలిసిన పైసలు అడిగేవాడు ఎవడు గురువు కాడు. ఏమొద్దంటాడు చూడు, వాడే సరి అయిన గురువు అన్నమాట. అట్లాంటి గురువు దగ్గరికి పోయేసి మంచిగా శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఆ శ్రోత్రియుడు బ్రహ్మనిష్టను గురువు దగ్గరికి పోయి రోజు 1 గంట నీ జీవితం ఇచ్చినామంటే కులం పవిత్రం జననీకృతార్థ వసుంధరో పుణ్యవతీత ఏనా భూదేవి సంతోషపడుతుందంట ఇట్లాంటి కొడుకును కన్నందుకు. అర్థమైందా? ఇక తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 14 తరాలు తరించిపోతాయంట. అట్లాంటి గురువు దగ్గరికి పోయి శ్రవణం చేసి ప్రశాంతంగా రూమ్లో కూర్చొని గురువుగారు ఏం చెప్పిండు అని దాన్ని మనసులో అరిగించుకోవాలి. ఏం చేయాలా? అరిగించుకోవాలన్నమాట. ఇక అట్లా కాకుండా నేను సోలాపూర్లో ఉపన్యాసం చెప్తున్నా. అయితే నా ఉపన్యాసంలో గిట్టనే జోకులు పోకులు అన్నీ ఉంటాయి కొంచెము. వాటి కోసం వస్తారు అనమాట. ఏవి కొంచెం నవ్విస్తాడు, నవ్వుతాడు, అది కూడా ఉంటుంది. ఇక కొంచెం ఈయన పోతున్నారు. ఒక ఆయన లేటుగా వచ్చిండు. వచ్చేప్పటికి ఏమయ్యా స్వామి ఉపన్యాసం అయిపోయింది. అరే నేను కొంచెం పల్లె ఇరుక్కుపోయినా రాలేకపోయినా ఏం చెప్పిండంటే అసలు నిన్నటికంటే ఈరోజు బ్రహ్మాండంగా ఊపేసిండు. మామూలు ఊపోయినారు, బ్రహ్మాండంగా ఉండింది అన్నాడు. బ్రహ్మాండం ఏం చెప్పిండో చెప్పవే అంటే ఏం చెప్పిండో జ్ఞాపకం లేదు కానీ బాగానే చెప్పిండయ్యా. అర్థమైందా? ఏం చెప్పిండో జ్ఞాపకం లేదు కానీ బాగానే చెప్పిండయ్యా అంటే ఏమైనా పట్టినట్ట. అది ఇప్పుడు వినోదం కోసం విన్నాడు. దేనికోసం విన్నాడు? ఒక వినోదం కోసం విన్నాడు అనమాట. అట్లా వింటే ఈ ఆత్మజ్ఞానం కలగదనమాట. అందుకనే అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనావా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగుం సర్వం. దేనికోసం గృహస్థం ఉందో, దేనికోసం బ్రహ్మచర్యం ఉందో, దేనికోసం వానప్రస్థం ఉందో, దేనికోసం సన్యాసం ఉందో, దేనికోసం ఈ 14 లోకాలు నిర్మింపబడ్డాయో, దేనికోసం 84 లక్షల జీవరాశులు నిర్మింపబడ్డాయో, దేనికోసం పుణ్యం నిర్మాణమైందో, దేనికోసం పాపం నిర్మాణమైందో, దేనికోసము సుఖము దుఃఖము ఇచ్ఛ ద్వేష ప్రయత్నము ధర్మము అధర్మము నిర్మాణమైనయో, దేనికోసము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం నిర్మాణమైనయో, దేనికోసము స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నిర్మాణమైనయో, ఆ ఆత్మ అనేది తెలుసుకోవాలి మైత్రేయి. ఆ ఆత్మ తెలుసుకోవడం వల్లనే ఈ ప్రపంచమంతా ఆత్మ అని తెలుస్తుంది. ఈ ప్రపంచమంతా ఆత్మ. సర్వం కల్విదం బ్రహ్మ
నేహనానాస్తి కించన. ఈ విధంగా నేను ఆత్మనే, ప్రపంచం కూడా అంతా ఆత్మనే అని ఈ ఆత్మాకార స్థితి అనేది ఎవరి వల్ల దొరుకుతుంది మనకు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు మనకు ఆ గురువు యొక్క పూర్ణమి రోజు, ఆ గురువు యొక్క పౌర్ణమి రోజు చంద్రుని దగ్గర నలుపు ఉండదంట. పౌర్ణమి రోజు చంద్రుని దగ్గర నలుపు ఉండదు అనమాట. మన పాడ్యం వచ్చేప్పటికి 15 పైసలలో 1 పైసంత నలుపు ఉంటుంది. ఉంటుందా ఉండదా? 15 కాదు 30 పైసలలో 29 భాగం చిన్న నలుపు ఉంటుంది అనమాట. ఆ విధంగా పూర్ణమి రోజు ఏమైనా నలుపు ఉంటుందా? అలా ఏ నలుపు లేనివాడే గురువు, అంటే ఏ మచ్చ లేనివాడే గురువు. అది మచ్చ ఏంది? బ్రహ్మచర్యం ఒక మచ్చ, గృహస్థం ఒక మచ్చ, వానప్రస్థం ఒక మచ్చ, సన్యాసం కూడా ఒక మచ్చ. ఏ మచ్చ లేనివాడు గురువు అన్నమాట. అట్లాంటి గురువుల దేశం మన దేశం ఇది. అట్లాంటి పూర్ణిమ ఇది, పూర్ణిమ అన్నమాట. అందుకనే మనకు ఆత్మజ్ఞానానికి గురువు తప్పనే సరే. నువ్వు ఎంత ఉపనిషత్తు అన్న చదువు, మేము కూడా చదువుతాం కదా, ఎంత ఉపనిషత్తు అన్న చదువు, నీకు నీళ్ళల్లో రాసిన రాత లెక్కనే ఉంటుంది, కానీ అది వంట పట్టదు. కొంచెం పడుతుంది కానీ అంతా పట్టదు. దానికి గురువు అవసరం. చిజ్జడ గ్రంథి. చిత్తు అంటే మనము, జడం అంటే మన శరీరము, జడం అంటే మన ప్రాణము, జడం అంటే మన మనస్సు, జడం అంటే మన బుద్ధి, జడం అంటే ప్రపంచ సుఖము. ఈ అన్నిటికీ మనకు ముడిపడ్డది కదా చిజ్జడ గ్రంథి. ఈ ముళ్ళు అనేటివి దానికి ఒక సూక్ష్మత ఉంటుంది. ఇప్పుకోవడానికి ప్రయత్నం చేసిన తీపదనమాట. గురువు ఉంటే తేలిగ్గా, గురువు లేకుంటే ఆత్మజ్ఞానం కలిగింది అనేది నేను ఎక్కడ వినలేదు. నేను ఇప్పటి నుండి 16 ఏళ్ళ ఇల్లు వెళ్ళా కదా, ఇప్పటి వరకు నేను పుస్తకాలు చదువుకొని నాకు ఆత్మజ్ఞానం కలిగింది అన్న ఎవరు నేను వినలేదు. అయ్యే పని కాదనమాట. మన జీవితానికి ఒక గురువు అవసరం. భార్యకు భర్త అవసరం ఉన్నట్టే, భర్తకు భార్య అవసరం ఉన్నట్టే, ఇద్దరికి పిల్లలకు అవసరం ఉన్నట్టే, ఈ ప్రపంచం అంత అవసరం ఉన్నట్టే మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంగం ఏంది? గురువు. గురువు ఉన్నవాడే మనిషి. గురువు లేకపోతే మనిషి అనడానికి వీలు లేదు. ఏ గురువు? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అట్లాంటి గురువును సంపాదించుకోవాలా. ఏదో గురు పౌర్ణిమ కాబట్టి 2 మాటలు మాట్లాడాలని మాట్లాడుతున్నా తప్ప వేరే ఏమి లేదు. అందుకనే ఇక భోజనాలు అవుతున్నాయి. మా పోలిశెట్టి లింగయ్య గారు, మా పోలిశెట్టి జయమ్మ, మరి వాళ్ళు కూడా ఉపదేశం తీసుకున్నారు. జపం చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా. మరి జీవితంలో కూడా మనం ఒకసారైనా గురు పూజ చేయాలంట. జీవితంలో ఒక్కసారైనా తన జీవితంలో ఒక గురు పూజ చేయాలంట. చేస్తే ఆ జీవితం అనేది ఈశ్వరుడు సంతోషపడతాడు అన్నమాట. అరే వీడికి మానవ జన్మించినందుకు సంసారం కోసం ఇంత చేసిండు కదా, గురువు కోసం కూడా ఒకరోజు గురు పూజ చేసిండు అని ఈశ్వరుడు సంతోషపడి వాడు వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది అనమాట. పవిత్రమైన జన్మ వస్తుంది. ఈ జన్మ కూడా తరించిపోతుంది అనమాట. అట్లా ఇప్పుడు మన విశ్వనాథ క్షేత్రం 36 ఏండ్ల నుండి కూడా గురు పూజ జరుగుతూనే ఉన్నది. ఇక అప్పటి నుండి కూడా ఇవి జరుగుతూనే ఉన్నది. సామూహికంగా చేయాలని అనుకున్నాం గురు పూజ. కానీ కొంతమంది పోటీ పడి మొత్తం ఆ రోజు మేమే ఖర్చు పెట్టుకుంటాం అంటారు అన్నమాట. సరే, వాళ్ళ మనసును ఎందుకు బాధ పెట్టాలని ఉద్దేశం మీద మేము చేస్తున్నాము. ఆ విధంగా మనం కూడా జీవితంలో బతికుండగా ఒక్కసారైనా సంవత్సరం, ఒక్కసారి 100 ఏండ్లల్లా ఒక్కసారి ఒక గురు పూజ, మంచిగా గురు పూజ చేసేసుకుంటే ఆ గురు రుణం కూడా తీర్చుకున్న ఒక రుణభారం తగ్గిన భావన మనకు కలుగుతుంది అనమాట. గురువుకి ఏం అవసరం లేదు, పూజలు గీజలు ఏం అవసరం లేదు. చిచ్చర గ్రంథి భేదించుకొని ఉన్నవాడికి పూజలతో ఏం అవసరం ఉంటుంది. కానీ ఆ శిష్యుడికి గురు రుణము తీరాల. ఆయన జనకుడు అంటారు అన్నమాట. మరి విదేహాన్ దదామి మాం చాపి సహ దాస్యాయేతి. ఆయన మొత్తము ఆ యాజ్ఞవల్కుడికి మొత్తం రాజ్యాలే ఇచ్చిన, ఆయనకి మొత్తం సామ్రాజ్యమే ఇచ్చేసిన. ఆయన మొత్తం ఆయనకంత సామ్రాజ్యం ఆయన కాళ్ళ మీద పోసి మళ్ళీ చక్రవర్తి కాలేదన్నమాట. బ్రహ్మజ్ఞానము అంతకంటే కూడా పెద్దది. ఇది అంతకంటే కూడా 14 లోకాలు మూటగట్టి దక్షిణ ఇస్తే కూడా గురువుకి అది తక్కువది, అది చాలా చిన్నది. ఎందుకంటే ఈ సంసారంలో బయటపడడం అంటే అంత కష్టమైందనమాట. ఆ కష్టం నుండి బయటపడ్డాడు కాబట్టి ఆయన మొత్తం సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిండు అనమాట.
అట్లా మనం సామ్రాజ్యాన్ని వదిలిపెట్టకపోయినా ఎంతో కొంత వదిలిపెట్టి మన జీవితంలో ఒక గురు పూజ చేయాలా. చాలా సంతోషము. మరి మా పోయిన సంవత్సరం రజని చేసింది బ్రహ్మాండంగా. ఓ ఏమ కింటల్ పూలు తెచ్చి, ఈసారి కూడా బాగానే చేసినట్టున్నారు. కింటల్ పూలు తీసుకొచ్చిండు పుష్పాభిషేకానికి. మరి మరి శ్రీనివాసరెడ్డి చేయాలంటే ఛాన్స్ దొరుకుతలేదు, ఆయన పోటీ పడి ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతుందో అని. వీళ్ళు పోటీ పడ్డారు. చాలా సంతోషము. ఇప్పుడు గురు పూజ కార్యక్రమం ఉంటుంది. మా చక్రమాణి పూజారి వచ్చిండు, మంచి యోగ్యుడైనటువంటి వాడు. కాకపోతే కొంచెం స్పీడ్ ఎక్కువ అయింది, కొంచెం పెట్రోల్ పడ్డారన్నమాట. కొంచెం నిదానంగా చేయించి అది సంతోషం. ఇప్పుడు భోజనాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. భోజనం చేసుకొని ఒక పావు గంట ఇటు కార్యక్రమం అయిపోతుంది. హరి ఓం శివార్పణమస్తు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణ